హలో గైస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఇలాంటి ట్రెండింగ్ ఇంట్రో వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసి ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ బిట్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు వచ్చేసి మీ వీడియోని స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ లాస్ట్లోకి వచ్చి ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చాట్‌జీపీటీ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి ఇందాక సేవ్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేసి ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రాంప్ట్ కావాలంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి యారో మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ 2-3 సెకండ్స్లో జనరేట్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచే సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచే సేవ్ చేసుకోండి. ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫొటోస్లోకి వచ్చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఆడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీ ఫోటోని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కెమెరాలోకి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.5 సెకండ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 6, ఇంటెన్సిటీని 6 వరకు యాడ్ చేసుకొని మీ ఫోటో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ నేను సింపుల్గా యూట్యూబర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఏదైనా ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా స్టైల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గ్లో మీద సెలెక్ట్ చేసుకొని గ్లోని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక కలర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇలాగే సింపుల్గా మీకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.